సార్ ఎస్ సార్ యా ఓకే ఆ ఫస్ట్ ఫోటో పర్లేదు కానీ లాస్ట్ ఫోటో ఏమో ఖచ్చితంగా యా సో అరవింద్ గారు మొన్ననే మీరు వేదిక మీద చెప్పారు మీ గర్ల్ ఫ్రెండ్ పేరు గీత అని. నా పేరు కూడా గీతానే సార్. గీతా భగత్ సార్, కానీ ముందు గీతానే కదా సార్. భగత్ ఈస్ డాడ్స్ నేమ్. హలో వాట అడగట్లేదు మూర్తి గారు. హలో హలో చాలా సినిమాలు తీస్తున్నాం. చాలా సినిమాల్లో చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. మీకే తెలుసు, నేను సినిమాలు తీసి కోట్లు సంపాదించానని. ఇది దాపరికమేం లేదు. కానీ ఈ సినిమా ద్వారా నేను సంపాదించేది డబ్బు కాకుండా వేరే ఉంది. ఈ సినిమాని తీసినందుకు చాలా తృప్తిని అనుభవిస్తాను. ఈ కథ విన్నప్పుడు 2021లో ఆయన దగ్గర విన్న దగ్గర నుంచి ఈ కథ నా మైండ్లోంచి పోవడం లేదు. ఎప్పుడు డైరెక్టర్ గారు కనపడినా ఆ కథ ఏమైంది, ఎప్పుడైనా సినిమా తీయాలయా అని అంటూ ఉండేవాడిని. అలాగా అనుకోకుండా ధీరజు విద్య వీళ్ళందరూ కలిపి మళ్ళీ అదే కథని ఆయనతో తీయడానికి నా దగ్గర తీసుకొచ్చారు. సో సమ్వేర్ ఐఎమ్ డిస్టైన్డ్ టు మేక్ దిస్ ఫిలిం. ఎందుకంటే సమాజానికి కొన్ని చెప్పాలి, మనం అనుకొని చెప్పాలి. మనం బోల్డ్గా మనకు కొన్ని నిజాలు తెలిసినా కూడా మనం మాట్లాడుకోలేని మనం ఈ సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలి. అటువంటి కోరిక కలుగుద్దనమాట ఈ సినిమా కథ విన్నప్పుడు. రాహుల్ లాంటి కమిటెడ్ పర్సనే దీన్ని ఆయన చెప్పేటప్పుడు ఏ ఉద్వేగం ఫీల్ అయ్యాడో ఆ ఉద్వేగంతో ఆ సినిమాని తీశారు. అటువంటి వాళ్ళే, అటువంటి సున్నిత హృదయులే ఆయన. వ్యక్తిగతంగా కూడా చాలా సున్నితమైన మనిషి. అటువంటి సున్నితమైన వాళ్ళే ఇటువంటి సున్నితమైన సబ్జెక్ట్స్ని చేయగలుగుతారు అనిపిస్తుంది అన్నమాట.